హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత కిచెన్. ఈరోజు వీడియోలో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. అది పెసరట్టు అల్లం చట్నీ. అయితే ఈ పెసరట్టు అల్లం చట్నీని చాలామంది చాలా ఇష్టపడి తింటారు. మరి ఈ పెసరట్టుని క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో, అలాగే అల్లం చట్నీ చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందు మనం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసమని ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు దాకా పొట్టు పెసరపప్పుని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పెసర్లను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకోవడం వలన దోశలు క్రిస్పీగా రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక 2 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఇలా మినపప్పు వేసుకోవడం వలన దోశలు సాఫ్ట్గా వస్తాయి. చాలామంది పెసరట్టు గట్టిగా వస్తాయి అనేవాళ్ళు ఈ కొలతలతో తీసుకున్నట్లయితే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వాటర్ వేసుకొని ఒక 4-5 సార్లు బాగా కడుక్కొని ఒక 6 నుంచి 8 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని తెల్లారి దోశలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన ఉన్న వాటర్ అన్నీ వంపేసుకొని పప్పు పైన పొట్టు పోకుండా చూసుకోవాలి. ఈ పొట్టుతో సహా పప్పుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక 2 పచ్చిమిర్చీలను వేసుకుంటున్నాను. అలాగే ఒక 2-3 అల్లం ముక్కలని, ఒక 1/2 టీ స్పూను జీలకర్రని వేసుకొని 1 నిమిషం పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ ప్రిపరేషన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, నేను ఇక్కడ డ్రైది వేస్తున్నాను. మీరు ఒకవేళ ఫ్రెష్ది ఉంటే వేసుకోండి. అలాగే పుట్నాల పప్పు 1 స్పూను, ఒక 5-6 అల్లం ముక్కలు, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు టమాటో, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు మెత్తపడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోలు, ఆనియన్స్ అన్నీ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని 1 స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మన అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. ఈ అల్లం చట్నీ హోటల్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అల్లం చట్నీ రెడీ అయింది కదా, మనం ఇప్పుడు పెసరట్టును వేసేసుకుందాం. ఇప్పుడు పెసరట్టు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని గరిటెతో వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంత క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ మీరు సాఫ్ట్గా ఉండాలనుకునే వాళ్ళు బ్యాటర్ కన్సిస్టెన్సీని కొద్దిగా థిక్గా ఉంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు దోశ పెనం మీద నుంచి రావట్లేదు అనుకుంటే ఉల్లిపాయతో ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి.
ఈ విధంగా మొత్తం ఆనియన్స్ని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. పెసరట్టుని రెండో వైపుకి ఫ్లిప్ చేయనవసరం లేదు, ఎందుకంటే పల్చగానే వేసుకున్నాం కాబట్టి ఒక సైడ్ కాలితే సరిపోతుంది. ఈ విధంగా అట్ల కాడతో ప్రెస్ చేసుకుంటే ఆనియన్స్ ఊడిపోకుండా ఉంటాయి. పెసరట్టుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెనం మీదనే ఉంచుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఈ విధంగా పెనం మీద నుంచి తీసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా మీకు నచ్చినన్ని పెసరట్లను వేసుకొని సర్వ్ చేసుకోండి. పెసరట్టు కొంచెం మెత్తగా కావాలనుకునే వాళ్ళు ముందుగా పెనం మీద కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత దోశ వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే మెత్తటి పెసరట్టు రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు ఎలా ఇష్టపడేవారు అలా పెసరట్లను వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో ఉల్లి పెసరట్టుని చాలా ఈజీగా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో టేస్టీగా పెసరట్టు అల్లం చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ ఉల్లి పెసరట్టు అల్లం చట్నీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం శ్రీలత కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.